ఓకే. ఇప్పుడు వీడియో వచ్చేసి శివరాత్రికి శ్రీకాళహస్తిలో ఏంటి? శివరాత్రికి శ్రీకాళహస్తిలోనే పాస్టర్‌లు శివుని పచ్చి బూతులు తిడుతుంటే భక్తుల రియాక్షన్ ఎట్లా ఉంటదనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఓకే. చూసే ముందు కొంచెం చెప్పాలి. అది వీడియో తీయలేదు. ఈ ఈ ఇద్దరు కుర్రోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫస్ట్ మామూలుగా అడిగామనమాట. మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పేసి క్రిస్టియన్ గాడ్ మీద, అదే బైబిల్ దేవుడు ఉంటాడు కదా! బైబిల్ దేవుడి మీద మీ ఒపీనియన్ ఏంటంటే, మాకు అంతగా తెలీదండి. సరే ఆళ్ళు కూడా ఏదో నమ్ముకుంటున్నారు కాబట్టి నమ్ముకుంటున్నాం అనుకుంటాము. అంతకుమించి మాకేం తెలీదని చెప్పారు. అండ్ ఇంకా పాస్టర్‌ల మీద మీ ఒపీనియన్ ఏంటి ఇన్ జనరల్‌గా అంటే, వాళ్ళేముంది వాళ్ళు ఎప్పుడు ఏదో ప్రార్థనలు చేసుకుంటూ ఉంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు అని చెప్పేసి చాలా కూల్‌గా ఉన్నారు. వాళ్ళకి ఏం అసలు బ్యాడ్ ఒపీనియన్ కొంచెం కూడా లేదనమాట. అండ్ ఇట్లాంటివి జరుగుతాయని ఒక ఐడియా కూడా లేదు. అండ్ చాలా పాజిటివ్‌గా ఉన్నారనమాట. మెయిన్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలా పాజిటివ్‌గా ఉన్నారు. చాలా ఓపెన్ మైండెడ్‌గా ఉన్నారు. సో, ఒకవేళ మీరు అదేంటి చర్చ్‌కి వెళ్ళాల్సొస్తే వెళ్తారా అని అడిగితే, ఏముందండి ఆల్రెడీ మేము చాలా సార్లు వెళ్ళాం. మా ఫ్రెండ్స్ కొంతమంది పిలుస్తా ఉంటారు అప్పుడప్పుడు. ఏమన్నా వాళ్ళ ఫెస్టివల్స్ కాదు గానీ మ్యారేజ్ ఈవెంట్స్ అట్లాంటి ఆటిలకెళ్ళి అక్కడ భోజనాలు చేసాం. సో, అన్నట్టుగా అట్లా చెప్పారనమాట. సో, అంటే ఏంటంటే వాళ్ళు అంత ఓపెన్ మైండెడ్ అనమాట. సో, అంత ఓపెన్ మైండెడ్‌గా ఉండడం ఎలా సాధ్యమైంది అంటే, అగైన్ మళ్ళీ ఇది మన దేశంలో ఉన్నటువంటి సాంప్రదాయం, కల్చర్ అనేది అంత బ్రాడ్ మైండెడ్ థింకింగ్‌ని ఇస్తాయనమాట. సో, అట్లా ఉన్నవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నల్లట బుక్కుని నమ్మి ఇందుట్లో జాయిన్ అయితే ఎంత దరిద్రంగా తయారవుతారో మీకు క్లియర్ కట్ డిఫరెన్స్ కనిపించిపోద్ది. సో, అట్లా అంత ఓపెన్ మైండెడ్‌గా ఉన్న వాళ్ళకి ఈ పాస్ట్‌లో వాగే వీడియోలు చూపిస్తే ఆబ్వియస్‌గా రియాక్షన్ ఎట్లా ఉంటది? అందరికి ఒకలా ఉండదు కదా! కిందసారి వీడియోలు చూసాం. ఆవిడ పెద్దావిడ కాబట్టి ప్లస్ లేడీస్ కాబట్టి జనరల్‌గానే రియాక్ట్ అయ్యారు. కానీ అందరూ అట్లా ఉంటారని మనం చెప్పలేం కదా! సో, ఇప్పుడు మనం చూడబోయేది కుర్రోళ్ళ రియాక్షన్ అనమాట. సో, కుర్రోళ్ళంటే మనకు తెలిసిందేగా. అండ్ ఆఫ్ కోర్స్ మా ఇంటెన్షన్స్ ఏమి రెచ్చగొట్టడం కాదు. సో, అది వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసాము ఔట్ ఆఫ్ ద వీడియో. సో, మీరు జస్ట్ అవేర్‌గా ఉండండి అంతేగాని ఈ వీడియోలో రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ కోపం అయితే వచ్చిద్ది. ఆబ్వియస్‌గా కాదంటలేదు. సో, ఆ కోపంలో తప్పు కూడా ఏం లేదు. సో, ఆ కోపం రావడం అనేది టోటల్లీ నార్మల్ అనమాట. సో, కోపం రాకూడదని మాత్రం మీరెవరు అనుకోమాకండి. కానీ ఆ కోపాన్ని ఎలా నువ్వు ఆయుధంగా మార్చుకుంటున్నావు అనేదే నువ్వు తెలుసుకుంటా ఉండాలన్నమాట. సో, అది మెయిన్ పాయింట్ వచ్చి ఇంకా ఇంకెందుకు పదండి చూద్దాం ఏం జరిగిందో. ఇప్పుడు వీళ్ళకి ఒక వీడియో చూపిస్తాను. సో హిందువుల గురించి చర్చిల్లో ఏమని చెప్పుకుంటారనేది వీళ్ళకి ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసి వీళ్ళ రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం. వేరే మతస్థులోళ్ళు ఏం చేస్తున్నారో మీరు ఇప్పుడు చూశారు కదా! సో చూస్తున్నామంటే వాళ్ళిద్దరిని నరికేయాలనిపించింది ఫస్ట్. ఓకే. వాళ్ళు ఇంటెన్షనల్గా ఏంటంటే వాళ్ళ మతాన్ని గొప్ప, వేరే వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతున్నారు. సో జానకి కత్తందుకో జానకి కత్తందుకో జానకి కత్తందుకో జానకి. హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ పేతుల్ పార్టీ. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం చూసే వీడియో ఏంటంటే టెంపుల్ రియాక్షన్ అనమాట. కాన్సెప్ట్ అయితే సింపుల్. ఏంటంటే ఈ దుర్మార్గపు క్రైస్తవులు పాస్టర్లు ఉన్నారు కదా, వీళ్ళు ఏ దేవుడిని అయితే చర్చిలో తిట్టుకుంటూ ఉంటారో, అంటే అఫ్కోర్స్ వీళ్ళకి పనే ఉండదు, ఎప్పుడు భారతదేశం దేవుడి మీద భారతదేశం మీద పడి. సో ఏ దేవుడిని అయితే తిట్టుకుంటూ ఉంటారో ఆ దేవుడిని గుడికి వెళ్ళిపోయి ఆ భక్తులకి ఆ వీడియోలు చూపించి వాళ్ళు రియాక్షన్ తీసుకుంటారు అనమాట. అంతే టెంపుల్ రియాక్షన్, సింపుల్ కాన్సెప్ట్. తొందరగా వీడియోకి వెళ్ళిపోదాం, బట్ ఒక్క మినిట్ ప్లీజ్ ఓకే పడండి. సో మన ఛానల్ మెయిన్ కాన్సెప్ట్ ఒకటి హౌ టు చూస్ యువర్ గాడ్ అనమాట. సో వాటిలో మనం అనుకున్న కాన్సెప్ట్లో ఇదో కాన్సెప్ట్, బట్ మెయిన్ కాన్సెప్ట్ ఇది కాదు. మెయిన్ కాన్సెప్ట్ వీడియోస్ రెడీ అవుతున్నాయి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. ఆ కాన్సెప్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. సో ఇది ఒక లెవెల్ అనమాట. అన్ని టెంపుల్ కవర్ చేస్తాం. దాదాపు తెలుగు స్టేట్స్లో 50 టెంపుల్స్ని కవర్ చేసి అందులో వేరే వేరే టెంపుల్లో ఉన్న భక్తుల రియాక్షన్స్ క్యాప్చర్ చేసాం. ఒకదాని తర్వాత ఒకటి వదులుతూ ఉంటాం. అట్లాగే వేరే లాంగ్వేజెస్లో కూడా ఆల్రెడీ మనకి పనిచేస్తున్నారు. వీడియోస్ అన్నీ అవి కూడా రెడీ అవుతున్నాయి. అట్లాగే ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మేము అట్లాగే వీడియోస్ పంపిస్తాము. మా మెయిన్ మోటివ్ ఏంటంటే మీరు కూడా ఇట్లా చేయాలి. ఇట్లా చేసి అంటే ఏంటంటే టెంపుల్ దగ్గరికి వెళ్తే టెంపుల్లోకి వెళ్ళిపోండి. ఆల్రెడీ 300 మంది రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, ఆ టెంపుల్లో క్రౌడ్ గురించి మీకు తెలుస్తూ ఉంటుంది కదా, కాబట్టి మీరు ముఖపరిచయం ఉన్న వాళ్ళు అవుతారు కాబట్టి మీరు చెప్పేది వింటూ ఉంటారు. సో అవకాశం తీసుకుని మీరు ఏం చేస్తారంటే ఈ HTCY గాడ్ తెలుగు మూవీస్ అని చెప్పి ఇంకో ఛానల్ ఉందన్నమాట. అందులో ఇట్లాంటి పోరంబోకు కాస్ట్లో వాగిన వీడియోలు బోల్డ్ ఉంటాయి. ప్లేలిస్ట్ ఉంటుంది పోరంబోకు కాస్ట్లు అని, అందులో వీడియోలు తీసుకోండి. సో ఏ దేవుడు తిట్టిన వీడియో ఆ దేవుడి హెడ్డింగ్తో ఉంటారనమాట. ఆ వీడియో తీసుకెళ్ళి సింపుల్గా ఆ గుడిలో ఉన్న భక్తులకి చూపించి ఇట్లా రియాక్షన్ కలెక్ట్ చేయండి. ఇప్పుడు మేము చూపిస్తపోతున్నాం కదా, సో అట్లా రియాక్షన్స్ కలెక్ట్ చేసుకోండి. మిగతా వాళ్ళందరికీ షేర్ చేసుకోండి. మీకు కావాలంటే మా ఛానల్ పంపించవచ్చు. ఇదిగోండి ఈమెయిల్ ఐడి కింద ఉంది. ఈ ఈమెయిల్ ఐడికి అట్లా మీరు క్రియేట్ చేసిన రియాక్షన్ వీడియో పంపించండి, ఈ ఛానల్లో పెడతాం. సో మీకు యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి కనుక మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి. సో అదే మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి. బట్ హెడ్డింగ్ అయితే టెంపుల్ రియాక్షన్ పెట్టండి, ఎందుకంటే అన్ని వీడియోలు ఒకే చెప్పండి. మా ఛానల్ పంపిస్తే ఇంకా మరీ మంచిది. ఒకే ఛానల్లో అన్ని వీడియోస్ని చూసుకోవచ్చు అనమాట. జనాలు కూడా చాలా ఈజీగా నావిగేషన్ ఉంటాయి.
సో అది ఇంకా హౌ టు చూస్ యువర్ గాడ్ అనేది కాన్సెప్ట్ వీడియోస్ ఇంకా అవి స్టార్ట్ చేయాలి, అవి స్టార్ట్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ టెంపుల్ రియాక్షన్స్ అనేది ఒక స్టార్టర్ లాగా అనిపించింది. ఓకే ఓకే, మనం ఇక్కడ కాళహస్తిలో ఉన్నాం. కాళహస్తి అంటే మీకు అందరికీ తెలిసిందే. చూడండి, అదిగోండి కాళహస్తి టెంపుల్. శివుడికి ఎంతో ముఖ్యమైన క్షేత్రం అనమాట. అక్కడ మనం భక్తులతో ఒక చిన్న పిచ్చపాటి మాట్లాడుకుందాం. ఇదిగోండి మనతో ఇద్దరు భక్తులు ఉన్నారు, వాళ్ళని అడుగుతాను వాళ్ళకి శివుడి గురించి ఏం తెలుసు అనేది అట్లా చెప్తారు. హలో, నమస్తే అండి. మీ పేరేంటి? నా పేరు లోహిత్. నా పేరు వినోద్. వినోద్. ఓకే, సో అదిగోండి ఇప్పుడు వాళ్ళ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీకు శివుడి గురించి ఏం తెలుసు అండి? ఏం తెలియదంటే అడగాలి బ్రో. గట్టిగా చెప్పండి. ఏం తెలియదు అంటే ఎలా తెలుసు బ్రో. లోకం కోసం విషయం తాగింది, భక్తుల కోసం ఏమేం చేసింది, బెడర్ కన్నప్ప రావణికి వరం ఇచ్చింది, భక్త రక్షక, భక్త ప్రియ అంది, చాలా తెలుసు బ్రో శివ కోసం. మీకండి? ఏం చెప్పాలి బ్రో? మీకు తెలిసి చెప్పండి. శివ స్టోరీ ఏం పోనీ అసలు మీరు ఈ గుడికి ఎందుకు వచ్చారు అది చెప్పండి. ఈ గుడికి శివుని ఆశీర్వాదాలు తీసుకుందామని వచ్చాం. అంటే ఏమైనా మొక్కుందామని వచ్చారా, లేకపోతే మొక్కు తీసుకుందామని వచ్చారా? రెండు మొక్కు తీర్చుకోవడానికి మొక్కుందామని. ఓకే, శివుడు మీ ఇష్టదైవమా లేకపోతే అందరినీ మీరు పిలుస్తారా? వెంకటేశ్వర స్వామి శివుడు నా ఇష్టదైవం. వెంకటేశ్వర స్వామి శివుడు మీ ఇష్టదైవం. అవును. ఓకే, మీకు శివరాత్రి గురించి తెలుసా? శివరాత్రి ఆహా. తెలుసు. అంటే ఎందుకు శివరాత్రి చేస్తారని తెలుసా? ఎందుకు చేస్తారు బ్రో? మీరు చెప్పండి. తెలుసు బ్రో. శివరాత్రి ఏం తెలుసు. శివను లోక కోసం నువ్వు కథ చెప్పింది కదా, ఆలాహల టైంలో ఒక్కసారి విషం వచ్చింది అక్కడ, ఇక ఇంకొకసారి. సో ఆ ఆలాలంని లోకంకి చాలా విషప్రస అయింది బ్రో. దేవత కోసం ఆ ఆలాలంని శివం తాగించారు. అందుకే ఆ ఆలాలం నుండి కింద బయట పోవాలని పార్వతీదేవి ఇక్కడ పెట్టుకుంటారు. శివరాత్రి రోజు మీరు అందరూ ఏం చేస్తారు? భక్తులు ఏం చేస్తారు? భక్తులు అంటే ఉపవాస చేస్తారు మెయిన్గా. శివ ఉపవాస తర్వాత భజన చేస్తారు, గుడికి వెళ్ళారు, పూజ చేస్తారు. ఆ నైట్ పూరా జాగరణ చేస్తారు బ్రో. అదే శివరాత్రి. కరెక్ట్ బ్రో. కరెక్ట్ బ్రో. గుడికి వెళ్ళారు కదా, ఏ గుడిలో అయినా ఎప్పుడైనా ఏ పంతులు గారైనా మీకు వేరే రిలీజియన్స్ గురించి ఏమైనా చెప్తారా? లేదు బ్రో, శివం గుడికి చెప్తే శివం ಬಗ್ಗೆ చెప్తారు అంతే. కరెక్ట్. వేరే ఏ రిలీజియన్ గురించి మీకు అసలు చెప్పరు? చెప్పదు చెప్పరు మీకు కదా. ఖండిత చెప్పదు బ్రో. శివాలయం కాదు, ఏ గుడికైనా అట్లాగైనా లేదా వేరే గుడిలో అని చెప్తారా? ప్రతి గుడిలో అదే చేస్తారు బ్రో. నీ వెంకటేశ్వర గుడి చూస్తే ఆ వెంకటేశ్వర నామం జపం అదే అది చెప్తారు. వేరే రిలీజియన్ ఎందుకు చెప్తారు బ్రో? అదే. సో ఇప్పుడు మీరు అన్నారు కదా, వీళ్ళు చెప్తుంది ఏంటంటే వీళ్ళు ఇంతవరకు చాలా గుడికి వెళ్ళారంట. ఏ గుడికి వెళ్ళినా కానీ ఆ గుడిలో ఆ గుడికి సంబంధించింది మహా అయితే పూజలు చేస్తారు, వ్రతాలు ఏమన్నా ఉంటే కళ్యాణాలు ఉంటే అవి చేస్తారంట. సో వీళ్ళకి తెలిసి ఏ పంతులు గారు వేరే మతం గురించి ఎప్పుడు చెప్పలేదంట. సో ఇప్పుడు మనం వేరే మతాల వాళ్ళ గురించి చూస్తే అసలు వాళ్ళు హిందువుల గురించి ఏమనుకుంటున్నారు? సో మీరు ఇప్పుడే ఉన్నారు కదా, ఏ పంతులు ఎప్పుడు చెప్పలేదంట. కానీ అసలు అన్ని మతాల వాళ్ళు అలాగే ఉన్నారా? ఇప్పుడు వీళ్ళకి ఒక వీడియో చూపిస్తాను. సో హిందువుల గురించి చర్చిలో ఏమని చెప్పుకుంటారు అనేది వీళ్ళకి ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసి వీళ్ళ రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం. సో ఇప్పుడు వీడియో వచ్చి మీరు చూసారు కదా. సో శివరాత్రికి భక్తులు ఏం చేస్తారో అనేది భక్తులు ఏం చేస్తారని చర్చిలో పాస్టర్ చెప్తున్నాడు అన్నమాట ఇట్లాగా. సో అది ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారు. చూసిన తర్వాత ఆ రియాక్షన్ ఏంటో తెలుసుకుందాం. భారతదేశంలో ప్రపంచ దేశంలో ఉన్న ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామముల శుభములు. నా మధ్య మొదలు పెట్టిన ముందు అడ్రస్ చెప్పరా? మీ అందరూ బాగా తెలుసు శివరాత్రి శివుడు అమ్మాయిలు ఎత్తుకెళ్ళిపోయి రాత్రంతా హానీమూన్ చేస్తున్న రోజండి. సరే, ఏం చెప్పావరా? శివుడు అమ్మాయిలు ఎత్తుకెళ్ళిపోయి రాత్రంతా హానీమూన్ చేస్తున్న రోజండి. ఆ జాగ్రత్త హానీమూన్ చేస్తుంటే కింద లేవచ్చి ప్రార్థన చేస్తారు. ఇంకా బాగా తెలియని ఎక్కువ మాట్లాడేవాడి బాగా తెలియని ఏంటండి ఇది?
ఓకే అన్న, మీరు ఇప్పుడు చూసే రేయ్, ఏంటో పెద్ద మునగాన్ని అనుకుంటున్నావా? నడు, చెప్తుంటే అర్థం అవట్లేదా? నడు, అరే నడవమంటుంటే మొత్తం అడుగుతావేంట్రా? షాప్ కడుతూ ముందనుకుంటున్నావా ఇక్కడ? నడు. రేయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా? చూశారు కదా. సో శివరాత్రి మహోత్సవం గురించి మన పాస్టర్ గారు, గౌరవనీయులైన పాస్టర్ గారు చర్చిల్లో జనాలకు ఏం చెప్తున్నారో మీరు చూశారు కదా. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? సో ఇప్పుడు దాకా మీరేం చెప్పారంటే గుడిలో దేని గురించి చెప్పరు, ఆ గుడికి సంబంధించి చెప్పుకుంటారు అనుకున్నారు. కానీ వేరే మతస్థులు ఏం చేస్తున్నారో మీరు ఇప్పుడు చూశారు కదా. సో చూసినామంటే వాళ్ళిద్దరిని నరకేయాలనిపించింది ఫస్ట్. వాళ్ళు ఇంటెన్షనల్గా ఏంటంటే వాళ్ళ మతాన్ని గొప్ప, వేరే వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతున్నారు. సో అది జనాల మధ్య చిచ్చు పెడుతున్నారు అనమాట. అది ఎట్లా అంటే వేరే దేవుళ్ళే లేరు, యేసుక్రీస్తు ఒక్కడే ఉన్నాడు. సో వీళ్ళందరూ దేవుళ్ళు కాదు, వీళ్ళంతా బొమ్మలు, మమ్మల్ని నమ్మండి అని ఇంటెన్షనల్గా ప్రేరేపిస్తున్నారు అనమాట. చర్చికే రండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు మన ఏపీలో ఉన్న జనాలందరినీ. సో ఇట్లాంటి వాళ్ళని ఏంటంటే తొక్కేయాలి ఫస్ట్. ఇమీడియట్గా వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఇమీడియట్ యాక్షన్స్ తీసుకోవాలి వాళ్ళ మీద. ఇట్లా కంటిన్యూ ఎవరు పట్టించుకోకపోతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మేబీ అది ఫ్యూచర్లో ఇంకా వాళ్ళ పక్కన ఉన్న జనాలందరినీ ప్రేరేపిస్తారనమాట. దేర్ ఈజ్ ఛాన్స్ ఈవెన్ కొంతమంది అది ఇంట్రెస్ట్ అటువైపు వెళ్ళడానికి కూడా. సో ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. లేదు, ఖచ్చితంగా లేదు బ్రో. దరిద్ర కోసం ఏం చెప్పాలి బ్రో? ఇంకా యూట్యూబ్లో ಅಥವಾ గూగుల్లో శివరాత్రి అంతా పెట్టేస్తే అంత స్టోరీ వస్తుంది. నేను ఏం చెప్పుందా, శివ హలాలం పెట్టింది, ఆ జాగరణ చూసింది, ఆ వీడియోస్ వస్తుంది బ్రో. అది తర్వాత ఈ దుర్మార్గులు ఎప్పుడు పడుకున్నారో, ఎప్పుడు చూసింది అది అడగాలి బ్రో. ఇక ఏమంటే ఏమో ఆ అబ్బాయికి ఫండ్స్ వస్తుంది ఫారిన్ నుంచి, ఆ ఫండ్స్కి ఇప్పుడు చెప్పేసి దరిద్రంగా వీడియో పెట్టేసి దొరుకుతారు బ్రో. అంతే, ఏం చేయాలి? అదే బ్రో నా పడుకున్నదే. గవర్నమెంట్ ఏ యాక్షన్ చేస్తుంది బ్రో? అదే నువ్వు ముస్లిమో ಅಥವಾ క్రిస్టియన్కో ఏకో నెగిటివ్ వీడియో పెట్టేస్తే యూట్యూబ్లో నెక్స్ట్ డేకే నీ మీద యాక్షన్ వేస్తారు. అదే హిందూస్ మీద ఇన్ని ఒక పీకే మూవీ చూసింది కదా, ఆ మీడియాలు కూడా హిందూ రిలీజియన్ అంటే చాలా అపహాస్యం చేస్తున్నారు బ్రో. ఏం చేసింది? అదే బ్రో మొన్న చేసిన మిస్టేక్. ఏం చేసిన తర్వాత హిందూస్ చాలా యాక్సెప్ట్ చేస్తారు, చాలా లైట్గా యాక్సెప్ట్ చేసి లీవ్ తర్వాత. అందుకే అది ఫస్ట్ చేంజ్ అవ్వాలి బ్రో. ఫస్ట్ హిందూస్ చేంజ్ అయితే ఇది అప్పుడు చేంజ్ అవుతుంది బ్రో. అదే నాకు చెప్పింది. ఫస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేసింది మన రాష్ట్రం, మన రిలీజియన్ అంతా ఒక గర్వంగా, ఒక గట్టిగా చెప్తే చాలా అప్పుడు అందరూ సరిపోతుంది బ్రో. అదే నేను చెప్పింది. ఇక ఓకే, చాలా థ్యాంక్స్ అండి. సో వీళ్ళిద్దరూ ఫీల్ అవుతుంది ఒకటే అండి. సో మనం ఎప్పుడు ఎవరికి అట్లా చేయము. యాజ్ ఎ హిందూ మనం టాలరెంట్ అని చెప్తున్నారు, కానీ అన్ని మతాల వాళ్ళు అట్లా లేరు అని చెప్పి వీళ్ళ ఉద్దేశం. అంటే ఇప్పుడు చూసిన వీడియో దాన్ని బట్టి ఫస్ట్ టైం వీళ్ళు ఈ వీడియో చూసారంట. చాలా రకాల వీడియోలు చూసారు, కానీ ఇంత డైరెక్ట్గా హిందూస్ని షేమ్ చేస్తూ చేసే వీడియోస్ వీళ్ళు ఎప్పుడు చూడలేదంట. సో అది వీళ్ళు చెప్పేది ఏంటంటే, వేరే మతాల వాళ్ళు ఎవరైనా ఒక చిన్న మాట అంటే దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేస్తారు, కానీ గవర్నమెంట్ హిందూస్ అంటే జస్ట్ సో హిందూస్ మేజర్ అయినా కానీ వాళ్ళకి వచ్చిన హక్కుల ప్రకారం మైనార్టీల కింద ఏం పట్టించుకోరు అన్నట్టుగా వీళ్ళ రియాక్షన్ మనం చూసాం ఇప్పుడు. సో మీరు కూడా ప్రశ్నించండి సాధ్యమైనంత వరకు. మీ చుట్టుపక్కల ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ ఎక్కడ చాటుని జరగట్లేదు. ఇప్పుడు మీరు చూసిన పాస్టర్లు అందరూ వైజాగ్ వాళ్ళే. సో ఇప్పుడు మాకు తెలిసిన డేటా ప్రకారం వైజాగ్, విజయవాడ సో ఇట్లా టార్గెట్గా ఉన్నాయి. సో మీరందరూ కూడా మీ చుట్టుపక్కల వాళ్ళతో ఇట్లా తెలుసుకుంటూ అవేర్గా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాము. సో ఇప్పుడు నెక్స్ట్ డైరెక్ట్గా వెంకటేశ్వర స్వామి గుడి తిరుపతి తెలుసు కదా. సో తిరుపతిలో భక్తులతో వెంకటేశ్వర స్వామి అన్న వీడియోని నెక్స్ట్ చూద్దాం మనం. సో చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఓకే, వీడియో చూసారు కదా. సో ఎంత మంచిగా ఉన్న అంటే హిందువులు అంటేనే ఇంత మంచోళ్ళ, లేకపోతే మంచోళ్ళు అంటే హిందువు అంటారా అనేది మీకు వాళ్ళని చూస్తే అర్థమైంది కదా. సో అది అట్లా ఉన్న ఆవిడ ఒకవేళ పొరపాటున నల్లటకు మందులు పెడితే ఇట్లా తయారైంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. వీడి మెయిన్ ఉద్దేశం ఏంటంటే, మీ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి ఇది ఏంటి అనేది మీకు తెలియాలి. ఒకవేళ ఎవరైనా నల్లటి ఉప్పు పట్టుకుని ఇంటికి వచ్చేసి మా ఊరి దేవుడు, మా ఊరిని అనుకోండి, లేదా మా ఊరు జీవాలు చేస్తాడు, మా ఊరు సజీవుడు అంటే కామెడీ ఉంటుందండి. చెక్కబొమ్మ ఉంటుందండి. చెక్కబొమ్మ కథలు కదా, మీరు ఎప్పుడైనా చూసారా చెక్కబొమ్మ కథలతో? లేకపోతే చెక్కబొమ్మ ఎట్లా ఉంది, చెక్కబొమ్మ మీద కాకి రొట్టేస్తుంది అనుకోండి, రొట్టేస్తుంది అనుకోండి, చెక్కబొమ్మ ఎట్లా పక్కకి జరగడం మీరు ఎప్పుడైనా చూసారా? సజీవు దేవుడు అంటే
దానికి ఇద్దరు కామెడీ ఉండదు అసలు అలా యాప్లో కూడా వీడియో తర్వాత వస్తే కామెడీ ఉంటుంది అది తర్వాత చూద్దాం కానీ. సో ఇట్లాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలనేది ఈ వీడియోస్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో గోల్డెన్ టెంపుల్స్లో మేము కవర్ చేస్తున్నాము. మీరు కూడా జస్ట్ ఈ వీడియో చూడడం కాదు, మీరు కూడా ఇట్లాంటి వీడియోలు చేయండి, చేసి అందరికీ షేర్ చేసుకోండి. ముఖ్యంగా ఈ ఛానల్కి షేర్ చేస్తే ఇంకా చాలా మంచిది. అట్లా మీ ఫ్రెండ్స్కి చెప్పి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. వీడియోస్ పంపిస్తే ఈ నెలకి ఇంకా చాలా చాలా గుడ్ ఇలాంటి అన్ని వీడియోస్ ఒక చోట ఉంటాయి అనమాట. మీరు అప్లోడ్ చేసినా కానీ దానికి హెడ్డింగ్ అయితే టెంపుల్ రియాక్షన్స్ అని పెట్టండి. సో టెంపుల్ రియాక్షన్స్ చెక్ చేస్తే ఎవరైనా సెర్చ్ చేస్తే అన్ని వీడియోస్ వచ్చాయన్నమాట. అది మెయిన్ పాయింట్. సో ఇంకా ఉంటానండి దాన్ని మీతో పాటు.